హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మేము వెలంకని వెళ్తున్నామని చెప్పాం కదండి. సో డైరెక్ట్ ట్రైన్ లేదనమాట. సో తాంబారం నుంచి మాకు నెక్స్ట్ ట్రైన్ ఉందనమాట. అది కూడా నైట్ 9:30కి. సో ఆ రోజంతా కూడా ఆ తాంబారం స్టేషన్లోనే వెయిట్ చేసామండి. ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్దామన్నా కూడా పిన్ని బాబాయ్ వాళ్ళు కొంచెం ఏజ్డ్ అనమాట. సో వాళ్ళకి ఓపిక లేదంటే మేము కూడా ఇంకా వాళ్ళతో పాటే ఉండిపోయాము. బయటికి వచ్చి కొంచెం షాపింగ్ ఏమైనా చేద్దామనేసి చూస్తుంటే నాకు ఇలా సబ్వే అయితే కనిపించిందండి. చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా సబ్వేలు ఉంటాయండి రోడ్డు క్రాస్ చేయటానికి. సో అండర్ గ్రౌండ్ నుంచి అటువైపు దారి ఉంటుందన్నమాట. ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళడానికి రోడ్డు మధ్యలో నుంచి కాకుండా అండర్ గ్రౌండ్ నుంచి సబ్వే ఉంటాయండి ఇక్కడ. సో నేను అది చూపిద్దామనేసి వీడియో తీసానండి. చూస్తున్నారా, స్టెప్స్ దిగేసి కిందికి వచ్చి మళ్ళీ అక్కడ పైకి ఎక్కాలన్నమాట అటువైపు. ఇంకా స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి. కూరగాయలు అమ్ముతున్నారు, పళ్ళు అమ్ముతున్నారు, ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా, పల్లి పట్టి కానీ చాక్లెట్స్ కానీ అలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టేసి అక్కడ అలాంటి షాప్స్ ఉన్నాయి అన్నమాట. సో అన్నీ చూస్తూ అలా వెళ్ళానండి. జామకాయలు, ఉసిరికాయలు. ఇక్కడ ఏంటంటే ఉసిరికాయలలో కూడా వాళ్ళు ఉప్పు కారం వేసేసి వాళ్ళే ఇస్తున్నారండి. భలే అనిపించింది నాకు. అన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకా అలా నడుస్తూ వెళ్తున్నాను. చాలా షాప్స్ ఉన్నాయండి. బ్యాగ్స్ కానీ ఇంకా చిన్న చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆ షాప్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది రిటర్న్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి ఎదురవుతున్నారనమాట. ఇంకా నేను అటువైపు రోడ్డు సైడ్ స్టేషన్ నుంచి అవతల వైపు ఆపోజిట్ వేకి వెళ్తున్నాను. చూస్తున్నారా, యాక్చువల్లీ మేము మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి దూరం వెళ్ళకుండా స్టేషన్ దగ్గరలో ఉన్న హోటల్లో తీసుకున్నామండి. అస్సలు బాగాలేదండి ఫుడ్. సో ఇక్కడ ఇటువైపు వస్తే నాకు మంచి ఫుడ్ దొరికిందండి. పరోటా ఇంకా టిఫిన్స్ కానీ అన్నీ అమ్ముతున్నారనమాట ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూస్తున్నారా, అన్ని షాప్సేనండి. భలే అనిపించింది నాకు. ఇంకా మార్కెట్ ఏమో అనుకున్నాను, బట్ మార్కెట్ కాదండి. ఇదంతా కూడా సబ్వే దగ్గర ఇవన్నీ షాప్స్ అనమాట. సో నేను అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చాను. నేను ఎక్కడం లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కాను, మళ్ళీ రైట్ సైడ్ నుంచి చూస్తూ అలా దిగుతున్నానండి. చూస్తున్నారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. అసలు భలే ఉంటుందండి ఈ సబ్వే. ఇంకా వేరే దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళినా సబ్వేలే ఉంటాయి. నేను చూసానండి చాలాసార్లు. ఇక్కడ చూసారా సపోటాలు అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి, చాలా చీప్ అనమాట. నాకు ఫ్రూట్స్ కూడా చాలా తీసుకున్నాను ట్రైన్లో తినటానికి కానీ ఇంకా జర్నీలో యూజ్ అవుతాయి అనేసి చాలా తక్కువకి వచ్చాయి. ఇంకా మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నాను. అంటే మధ్యలో చూస్తే 2 వేస్ ఉంటాయి, అటువైపు చూస్తే 2 వేస్ ఉంటాయి. మనకి ఇష్టం అనమాట, ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళొచ్చు. హడావుడిగా ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నా కూడా అలా కాకుండా రోడ్డు క్రాస్ చేయాలి, వెయిట్ చేయాలి, టైం వేస్ట్ అవ్వకుండా, యాక్సిడెంట్స్ అవ్వకుండా భలే ఉంటుందండి ఇది సబ్వే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పార్క్ స్టేషన్ దగ్గర అయితే ఈ సబ్వే వెళ్ళడానికి మనకి ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ పెట్టారండి. ఇంకా మేబీ పోతుంటే ఇది కూడా డెవలప్ చేసి అలా పెడతారేమో. చాలా అంటే చాలా నచ్చిందండి. మీకు కూడా తెలుసా అండి ఇలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా సబ్వేలో? వెళ్తే నాకు కామెంట్ చేయండి. ఎన్ని షాప్స్ పెట్టారో అనండి, భలే అనిపించింది. ఇంకా నేను ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాను కాబట్టి లైట్స్ అవన్నీతో చాలా అందంగా కనిపించిందండి. ఇంకా నేను బయటకు వచ్చాను, ఇంకా స్టేషన్ సైడ్ వస్తున్నాను చూడండి. అంతేనండి. అంటే ఎక్కువ దూరం ఏం లేదు, జస్ట్ స్టెప్స్ కూడా 10 to 12 స్టెప్స్ ఉన్నాయి అంతే. అటు వెళ్ళేసి ఇటు వచ్చానమాట అంతే. మాకు కావాల్సినవి కొనుక్కొని వచ్చానండి. భలే అనిపించింది అనమాట. అందుకనే మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి. ఎంత బాగుందో కదా. ఇంకా అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్వేలే ఉంటాయి అన్నమాట. రోడ్డు మధ్యలో నుంచి క్రాస్ చెయ్యరు వాళ్ళు. సబ్వే నుంచి ఆ అవతలకి వెళ్ళడానికి కానీ ఇవతలకి రావడానికి కానీ సబ్వేనే యూస్ చేస్తారండి. చూసారా ఎంత బాగుందో కదా. నైట్ టైంలో భలే అనిపించిందండి లైటింగ్తో. నాకైతే బాగా నచ్చింది. ఎంత బాగుందోనండి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను చూడండి. బాయ్.